2023లో వీఆర్ఏ తెలంగాణ రాష్ట్రంలో 20,500 మంది వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్లో 82 రోజుల సుదీర్ఘ సమ్మె చారిత్రాత్మక ఘట్టంగా చేయడం జరిగిందని వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు హరీష్ రావు అన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ చర్చలకు పిలిచి తమని ప్రభుత్వంలోకి తీసుకుంటామని, డిగ్రీ చదివిన వాళ్లను జూనియర్ అసిస్టెంట్లు, ఇంటర్ చదివిన వాళ్ళు రికార్డ్ అసిస్టెంట్లుగా, 10th చదివిన వారు అటెండర్లుగా తీసుకుంటామని 81-85 జీవో ఇవ్వడం జరిగిందన్నారు. అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణ అప్రూవల్ ఇవ్వడం జరిగిందన్నారు. వీఆర్ఏలను 2 విభాగాలుగా విభజించారని చెప్పారు. 16,758 వీఆర్ఓలను 61 సంవత్సరం లోపున్నవారు, 61 సంవత్సరం దాటిన వారు, 3,797 మంది వారసులు. ఇది తల్లిదండ్రుల స్థానంలో కొడుకులకు రిక్రూట్మెంట్ ఇవ్వాలని జీవోను ఇష్యూ చేయడం జరిగిందన్నారు. జీవో ఇచ్చిన గవర్నమెంట్ చేంజ్ కావడంతో 16,750 మందిని ప్రభుత్వంలో తీసుకొని వారిని క్రమబద్ధీకరించాలని చెప్పారు. మిగిలిన 61 సంవత్సరం దాటిన వీఆర్ఏ వారసులమైన 3,797 మందిని 20 నెలల నుండి ప్రతి ఎమ్మెల్యేను కలవడం జరుగుతుందని, చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిశామన్నారు. అయినా స్పందించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని ఎడల రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,797 మంది ధర్నా, రాస్తారోకోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వీఆర్ఏల సమస్యలపైన ఈ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మేము వీఆర్ఏలము తెలంగాణ రాష్ట్రంలో 20,555 మంది వీఆర్ఏలం ఉండేది. అందులో మా డిమాండ్ పే స్కేలు, వారసులకు ఉద్యోగాలు. మేము ఒక 82 రోజుల సుదీర్ఘ సమ్మె చారిత్రాత్మక ఘట్టంగా మేము చేసిన సమ్మె ఆధారంగా అప్పటి గవర్నమెంట్ కేసీఆర్ గారు, తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని చర్చలకు పిలిచి మీకు మీ సమస్య ఏంది, మీ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పి మమ్మల్ని చర్చకు పిలవడం జరిగింది. ఆ చర్చలో భాగంగా మా వీఆర్ఏ జేఏసీ నాయకులు చర్చలకు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మేము ప్రభుత్వంలోకి తీసుకుంటాం, మీ దాంట్లో డిగ్రీ చదివిన వాళ్ళను జూనియర్ అసిస్టెంట్గా, ఇంటర్ చదివిన వాళ్ళను రికార్డ్ అసిస్టెంట్గా, 10th చదివిన వాళ్ళను అటెండర్ స్థాయి, లాస్ట్ గ్రేడ్ స్థాయిలో మేము తీసుకుంటామని చెప్పి అలనాటి గవర్నమెంట్ జీవోను ఇష్యూ చేయడం జరిగింది. మీరు 81-85 జీవోను అప్పటి గవర్నమెంట్ ఇష్యూ చేసింది. దాంతోపాటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా అప్రూవల్ 85 రామకృష్ణ సారు ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఈ వీఆర్ఏలను 2 విభాగాలుగా విభజించడం జరిగింది. అందులో 16,758 మంది వీఆర్ఏలను 61 సంవత్సరం లోపు ఉన్న వాళ్ళు, 61 సంవత్సరాలు దాటిన వాళ్ళు 3,797 మంది ఉన్నారు. అయితే ఈ 3,797 మంది వీఆర్ఏ వారసులు, వీళ్ళ తండ్రులు 61 సంవత్సరం దాటింది కాబట్టి మెడికల్ గ్రౌండ్లో వీళ్ళు అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి వీళ్ళ స్థానంలో, తండ్రుల స్థానంలో కొడుకులను తీసుకోవాలని చెప్పి అప్పటి గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక జీవోను ఇష్యూ చేయడం జరిగింది. ఆ జీవోలో కూడా పూర్తిగా పొందుపరచడం ఏమని జరిగిందంటే, ఒక కుటుంబంలో తండ్రి జాబు కొడుకు లేదా బిడ్డకు అని చెప్పి అప్పటి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అది ఇచ్చి ఇప్పటికి 20 నెలలు అవుతుంది. మేము ఆ గవర్నమెంట్ చేంజ్ అయింది. మా దురదృష్టం ఏంటంటే జీవో ఇచ్చిన గవర్నమెంట్ చేంజ్ అయింది. చేంజ్ అయినప్పటికీ 16,758 మందిని వాళ్ళని క్రమబద్ధీకరించిళ్ళు, ప్రభుత్వంలోకి తీసుకున్నారు. వాళ్ళందరికీ ఆల్రెడీ శాలరీస్ వస్తున్నాయి, జీతభత్యాలు వస్తున్నాయి, వాళ్ళందరినీ సెటరైట్ చేసిళ్ళు. కానీ మిగిలిపోయిన 61 సంవత్సరాలు దాటిన వీఆర్ఏ వారసులకి ఇప్పటికీ 20 నెలల నుంచి మేము తిరగని ఎమ్మెల్యే లేరు, తిరగని మంత్రులు లేరు. లాస్ట్కు సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ముఖాముఖంగా కలిసి మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మేము చూస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు మా సమస్యను గుర్తించింది లేదు, ఇప్పటి వరకు మాకు ఆర్డర్ కాపీస్ ఇచ్చింది లేదు. మేము ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా వీఆర్ఏల సమస్యల పట్ల మా టెంట్ కిందకి వచ్చి మాకు సంఘీభావం తెలిపిన ఘటన మీరు చూడొచ్చు. మాకు ఏమని చెప్పారు, ప్రజాప్రభుత్వం రాగానే మీ వీఆర్ఏల యొక్క సమస్యలు మేము తీరుస్తామని చెప్పి కూడా మాకు ఆల్రెడీ మా టెంట్ కిందకి వచ్చి కూడా మాకు హామీ ఇచ్చిండు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సంవత్సర కాలం దాటిపోయినప్పటికీ కూడా ఈ ప్రజాప్రభుత్వంలో మా సమస్య పరిష్కారం అవుతుందనే ఆలోచనతో ఉండగానే ఇప్పటి వరకు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మా సమస్య ఎక్కడేసిన గుమ్మడి అక్కడనే తయారైపోయింది. దయచేసి మేము చాలాసార్లు రెవెన్యూ మినిస్టర్ గారిని చుట్టూ కూడా కలిసాము. నేను జిల్లా చైర్మన్గా, నేను రాష్ట్ర నాయకునిగా నేను ఒక 10 సార్లు కలిసాను రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారిని.
మేము చూస్తాం, మీ మీద కమిటీ వేసింది, కమిటీ నిర్ణయం మేరకు మేము 100%గా మీకు న్యాయం చేస్తాం అంటున్నారు తప్ప ఆ కమిటీ నివేదిక ఇచ్చి కూడా ఇప్పుడు దగ్గర 5-6 నెలలు కావస్తుంది. మా మీద ఎలాంటి స్పష్టమైన నిర్ణయం లేదు. మొన్నటిదాకా భూభారతి చట్టం అన్నారు. భూభారతి చట్టంలో తప్పకుండా గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తున్నాం, అందులో మీరు ఉంటారు, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది, మీ వారసులను కూడా మేము గుర్తిస్తామని చెప్పి కూడా వాళ్ళు హామీ ఇచ్చారు. కానీ భూభారతి చట్టం ఇంప్లిమెంట్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆల్రెడీ అది గవర్నర్ ఆమోదం పొందింది. ఇప్పటి వరకు కూడా మా వారసుల మీద ఎలాంటి సమస్యల మీద ఎలాంటి పరిష్కారం వాళ్ళు చూపట్లేదు, మాకు ఎలాంటి హామీ కూడా ఇవ్వట్లేదు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 20 నెలల నుంచి మేము పడే ఓపిక, మేము పడే సహనం చాలా ఇప్పటికే మించిపోయింది. మా స్టేట్ వైజ్గా 4000 మంది ఉన్నాము, మేమందరం రోడ్లు ఎక్కుదామని చెప్పి మేము సన్నద్ధమవుతున్నాము. మేము ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము రోడ్లు ఎక్కి ధర్నాకు, రాస్తారోకోలకు పిలిపించడానికి మేము సిద్ధమవుతున్నాము. దయచేసి అలాంటి కార్యక్రమాలు చేయక ముందుకే మా వీఆర్ఏ వారసులు 3797 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విద్యార్హతలకు అనుగుణంగా డిగ్రీ చదివిన వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్గా, ఇంటర్ చదివిన వాళ్ళకి రికార్డ్ అసిస్టెంట్గా, 10th చదివిన వాళ్ళకు లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీగా మీరు ఇప్పటికైనా ఆర్డర్స్ ఇచ్చి మా జీవితాలలో మీ ప్రజాప్రభుత్వంలో మా జీవితాలలో వెలుగు నింపాలని. మేము కూడా నిరుద్యోగులమే, మాకు ఇచ్చినా కూడా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆల్రెడీ జీవో అనుగుణంగానే మీరు ఇస్తే బాగుంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మాకు అతి తొందరగా ఈ వారం 10 రోజులలో మాకు ఉద్యోగాలు ఇచ్చి మా జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ కనుక మీరు ఇప్పటికి కూడా స్పందించకపోతే ఖచ్చితంగా అసెంబ్లీ మళ్ళీ ఇప్పుడు జరిగే బడ్జెట్ సమావేశాలలో కావచ్చు, లేకపోతే సెక్రటరీ కావచ్చు, సీసీఎల్ఏ కానీ అధిక మొత్తంలో 4000 కుటుంబాల తరఫున మేము ముట్టడి కార్యక్రమానికి పిలుపునిస్తాం. రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం.